హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అయితే ఇవాళ ప్రియాంశి రెడ్డికి భోగి పండ్లు కాబట్టి మేము ఇవాళ భోగి పండ్లు పోద్దామని అనుకుంటున్నాం. మేము కొంచెం డెకరేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఆ డెకరేషన్ ప్రాసెస్ చూద్దాం, ఆ డెకరేషన్ ఎలా అయిందో చూద్దాం. తర్వాత ప్రియాంశికి ఎలా పోసామో చూద్దాం, ఎవరెవరు వచ్చారో చూద్దాం. తర్వాత స్టే ట్యూన్ ఫర్ మోర్. బుక్ స్టార్కి వచ్చి ఇవన్నీ సే హాయ్ మమ్మీ. హాయ్ హాయ్. అయితే దీంతో మేము ఎలా ప్లాన్ చేసామంటే, ఒక పాతకాలంలో ఇల్లులు ఉంటాయి చూడు, అలా ఒక తట్టు లెక్క మొత్తం అయినాక చూపిస్తాం. మేము అనుకుంది ఒకటి, ఎలా అవుతుందో చూద్దాం. ఇదైతే ఇప్పుడు పాట్ లెక్క కట్ చేస్తుంది అనమాట. పాట్ లెక్క అంటే కుండ. ఇప్పుడు సంక్రాంతికి మనం ఇట్లా పాలు పొంగిస్తాం కదా, ఇప్పుడు సంక్రాంతి థీమ్ కాబట్టి ఇది కూడా ఒకటి అలా పాట్ లెక్క కట్ చేసి అతకబెట్టాలి. ఇంకా మేము అవన్నీ తెచ్చాము ఇప్పుడు బయటికి వెళ్ళి, ఇవన్నీ చేయాలి. సర్కిల్ కోసం దీన్ని వాడుతున్నారు, క్రియేటివిటీ మొత్తం. దీన్ని క్రత్త ఏమంటారు దాన్ని, నాకు తెలియదు. క్రత్త కర్మ అవన్నీ మా మమ్మీ వేస్తుంది. అక్కడ మా డాడీ చూడండి ఏదో చేస్తుండు. సరే ఇంకా చూద్దాం. ఇదంతా ప్రశాంతంగా జరుగుతుందంటే ఒకటే మార్గం, మా ప్రియాంశ లేదు, పైకి వెళ్ళింది, అందుకే ప్రశాంతంగా జరుగుతుంది. లేకపోతే టార్చర్ పెడుతుంది, ఇవన్నీ చింపేస్తుంది. అక్షిత్ కూడా వచ్చిండు. అక్షిత్ కూడా చేయనికి వచ్చిండు ప్రాసెస్లో. అయితే ఇటు గున్ని కూడా యాడ్ అయిపోయింది అనమాట. గున్ని కొంచెం కిందికి పెట్టాము, ఫేస్ కనిపిస్తలే, కొంచెం సిగ్గు ఎక్కువలే గున్నికి. అయితే ఇట్లా మెల్లమెల్లగా ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ముందు కావాల్సిన పదార్థాలు చాట్, డబుల్ ప్లాస్టర్, వాటర్ కలర్స్, 3 టైప్స్ ఆఫ్ కలర్స్ తెచ్చాము, 2 బ్రష్లు తెచ్చాము. ఇది మేకప్ బ్రష్ కాదు, ఆయిల్ పెయింట్ బ్రష్, ఫెవికాల్, ఇంకా కైట్స్ కావాలి సంక్రాంతి కాబట్టి. పాట్స్ రెడీ అయిపోయినాయి. అక్షిత్ ఒకసారి పాట్స్ తీసుకో. పాట్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ పాట్స్కి మనం రంగులే ఇప్పుడు రంగులు వేయాలన్నమాట. ఏ రంగులే. సరే మరి చూద్దాం ఇంకేమవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఇది 2 పేస్ట్ చేస్తున్నాం అనమాట. చెప్పిన కదా మరి, ఓల్డ్ హౌస్ లెక్క, అట్టు అంటే గుడిసా దాని లెక్క. సో మేము 2 అంచులు ఇట్లా అతకబెట్టేస్తున్నాం అనమాట. ఇవి అతకబెట్టి యాక్చువల్లీ హెల్పింగ్ సో మచ్. ఎక్కువ కూడా పెట్టదు, మొత్తం అతుక్కున్నాం కాగితం అంటే అతుక్కుంటుంది. మళ్ళీ పని పేపర్ ఏది పెన్సిల్ వర్క్ వేస్తున్నాం అనమాట. దీని మీద పెన్సిల్ వేసి పెయింట్ అవన్నీ వేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మేము పాట్స్ వేసుకున్నాం కదా, పాట్స్కి కలర్ వేస్తున్నాం అనమాట. గ్రీన్, వైట్. ఆంటీ వైట్ వేస్తుంది, నేను గ్రీన్ వేస్తున్నా. అంటే ఒకసారి చూడదు, వైట్ వేస్తున్నా, గ్రీన్ వేస్తున్నా, గ్రీన్ కలర్ వేస్తున్నా. వాళ్ళు చాట్ ఆ వర్క్ వేస్తున్నారు. గున్ని వేసింది అనమాట. గున్ని చూపి మళ్ళీ ఫీల్ అయిపోతుంది, గున్ని చూపి అయిపోతుంది. వాళ్ళు ఆ వర్క్ చేస్తారు. నేనైతే ఇప్పుడే వచ్చేసాను. అండ్ హియర్ కమ్స్ వాల్కి అయితే పేస్ట్ చేశారు. సో ఏవైతే పార్ట్స్ తయారు చేశారో ఇప్పుడు అవన్నీ పీసెస్గా ఇక్కడ స్టిక్ చేయాలన్నమాట. పొద్దున్న చేసి అలసిపోయారంట. మొత్తం అయిపోయాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే ఇది ఈ థీమ్ ఏంటంటే ఓల్డ్ హౌస్ థీమ్ అనమాట. సో అప్పటి ఇల్లులకు పైన గడ్డి అదంతా ఉంటుంది కదా, సో అట్లా ఏదో కొంచెం న్యాచురల్గా యాడ్ అవ్వాలని మా నిఖిల్ వాళ్ళ కొట్టంకు గడ్డి తీసుకొని వచ్చిండు. ఇప్పుడు అట్లా చాట్గా గడ్డి అయితే అతకబెడుతుంది అనమాట. సో వినయ్ అన్న పాపం పెన్ డ్రైవ్ ఇవ్వడానికి వచ్చి బలైపోయిండు. సో గైస్ ఫైనల్గా అయితే రెడీ అయిపోయాము. ఇలా నేను హాఫ్ శారీలో అండ్ ప్రియాంశిని కూడా చూపిస్తాను. దానికి ముందు నేను మీకు మొత్తం బ్యాక్డ్రాప్ ఎలా అయితే ప్రిపేర్ చేసామో చూపిస్తాను, చూడండి. సో గాయస్ ఇక్కడైతే కుండలో నుంచి పాలు పొంగుతున్నాయి. భోగి అనమాట అండ్ సంక్రాంతి ఫెస్టివల్ కైట్స్. సో ఇదైతే ఓల్డ్ విలేజ్ థీమ్ లాగా అయితే అనుకొని మేము చేసామన్నమాట. సో ఎలా వచ్చింది అనేది మీరే చెప్పాలి.
సో దిస్ ఈస్ ద ఫైనల్ బ్యాక్డ్రాప్ విచ్ వీ హ్యావ్ ప్రిపేర్డ్. ఎలా ఉంది, బాగుందా అనేది మీరు కమెంట్స్లో తెలియజేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు మీకు నేను ప్రియాంశిని చూపించబోతున్నాను. రెడీగా ఉండండి. ప్రియాంశి హాయ్ చెప్పు. వా హాయ్ గాయ్స్, హాయ్ చెప్తుంది. మీకోసం స్మైల్ కూడా ఇచ్చేసింది ప్రియాంశి. చూడండి, మా ప్రియాంశి అయితే తన స్పెక్స్తో ఆడుకుంటుంది. అయ్యో హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు. హలో యో ప్రియాంశి, హలో. ఓకే గైస్, మా ప్రియాంశి అయితే మిమ్మల్ని అందరిని అడుగుతుంది ఎలా ఉన్నారని. చెప్పండి కమెంట్స్లో మీరు ఎలా ఉన్నారు. అండ్ ప్రియాంశి అవుట్ఫిట్లో ఎలా ఉందో చెప్పండి. తనైతే క్రాప్ టాప్ వేసుకొని రెడీగా ఉంది. సో ఈవెంట్ స్టార్ట్ అవ్వడమే బ్యాలెన్స్. సో చూపించేస్తాను చూడండి. సో గైస్, ఇదైతే నా అవుట్ఫిట్. నేనైతే ఈరోజు హాఫ్ శారీ అయితే డ్రెప్ చేశాను అనమాట. సో ప్రియాంశి క్రాప్ టాప్, నేను హాఫ్ శారీ, అలా అనమాట. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను కూడా కమెంట్లో చెప్పండి, ఓకే? చెల్లి అయితే ఇలా రెడీ అయింది, చూసేయండి. కమాన్. మీరు అంత కష్టపడి మేమే చేసినాం, మా అక్క ఏం చేయలేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మేమే కష్టపడి చేసినాం. ఇది కాటన్తో చేసినాం. ఎలా ఉంది థీమ్? మా మమ్మీ ఎక్కువ కష్టపడ్డది అనుకోండి. పైన అందరి సహకారంతో వద్దండి, పూర్తి తెలుగులో మాట్లాడితే మీకు అర్థం. అమ్మమ్మ ప్రియాంశి అయితే ఫోటోషూట్ ఆల్రెడీ మొదలు పెట్టారు. సో ప్రియాంశి చూడండి స్మైల్ చేస్తుంది. ప్రియాంశి స్మైల్. సో గైస్, ప్రియాంశి అయితే భోగిపల్లి పోసుకోవడానికి రెడీగా ఉంది. అవునా ప్రియాంశి, ఆర్ యు రెడీ? చెప్పు, ఆర్ యు రెడీ? స్మైల్ చేయి, రెడీ అయితే. సో ప్రియాంశి అయితే రెడీగా ఉంది. సో షీ సో ఎక్సైటెడ్ అన్నమాట. సో గైస్, ఫైనలీ నిన్న భోగి పళ్ళు అలా అయితే ఎండ్ అయిందనమాట. సో నెక్స్ట్ డే సూర్యుడు ఉదయించాడు, సంక్రాంతి వచ్చేసింది. సో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ముగ్గు అయిపోయి చాలాసేపటి తర్వాత వచ్చి వీడియో తీసిన. మీకు ముగ్గు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. సో ముగ్గు చూపించి అలా వీడియోని ఎండ్ చేసేద్దాం, ఓకేనా? ఎట్లున్నాయి, ఇక్కడైతే భోగి మంటలు ఉన్నాయి, ఇక్కడైతే పాల్గొంగిచ్చుడు ఉంది, ఇక్కడైతే గైట్ ఉంది. సో సంక్రాంతి ముగ్గులో అన్ని కవర్ కావాలి కదా, సో అన్ని కవర్ అయితే ఇలా చేసామన్నమాట. Stay tuned for more videos. Like, share and subscribe to our YouTube channel. Ritu. Sonia and Ritu.